వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటే రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు, ప్రతి ఎకరానికి సాగునీరు ఉండేవని అన్నారు షర్మిల. నల్గొండ జిల్లా పరామర్శ యాత్రలో భాగంగా నేరేడుచెర్లలో షర్మిల ప్రసంగించారు. రాజన్న బిడ్డను జిల్లా ప్రజలు అడుగడుగునా అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. తన మన భేదం చూపకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మేలు చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డిదని అన్నారు షర్మిల. తెలుగు ప్రజల అభివృద్ధిని కాంక్షించిన వైఎస్ ఆశయాలను అందరం కలిసి బతికించుకోవాలని పిలుపునిచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతిగా ఉంటే ఈ రోజుకి ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండేది, ప్రతి ఎకరాకి నీళ్లు ఉండేది, 7 గంటలు కాదు కదా 9 గంటలు ఉచిత విద్యుత్ ఉండేది, ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు ఉండేది, మన విద్యార్థులకు చదువులు ఉండేవి, ఉద్యోగాలు ఉండేవి, ప్రతి ఇల్లు కళకళలాడేది. రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు. నీది ఏ కులమని చూడలేదు, ఏ మతమని చూడలేదు, నీది ఏ ప్రాంతమని ఎప్పుడూ అడగలేదు. ఆఖరికి నీవు నా పార్టీ వాడివా లేక అవతల పార్టీ వాడివా అని కూడా ఎప్పుడూ చూడలేదు రాజశేఖర్ రెడ్డి గారు. మన పరా భేదం లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారికి మరణం లేదు. తెలుగు జాతి బ్రతికున్నంత కాలం రాజశేఖర్ రెడ్డి గారు తెలుగు ప్రజల గుండెల్లో బ్రతికే ఉంటారు. కానీ ఆయన ఆశయాలను మాత్రం మనమే బ్రతికించుకోవాలి, ఆయన పథకాలను మనమే సంరక్షించుకోవాలి. మీరు మేము చేయి కలపాలి, రాజన్న రాజ్యాన్ని మళ్ళీ సాధించుకోవాలి.